యాపిల్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్. అతి శీతల ప్రాంతాల్లో అద్భుతమైన పంటగా ఉన్న యాపిల్ సాగు ఎడారి లాంటి అనంతపురం జిల్లాలో చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు ఓ రైతు. వేసవి వచ్చిందంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో యాపిల్ సాగా అంటూ హేళన చేసిన వారే శభాష్ అనేలా పంట దిగుబడులు సాధించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామానికి చెందిన రైతు. మన దేశంలో యాపిల్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది మనందరికీ బాగా తెలుసు. చల్లని ప్రదేశాలైన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈ సిమ్లా ఇలాంటి ప్రదేశాల నుంచి యాపిల్స్ రావడం చూసాము. మనం అక్కడి నుంచినే వస్తాయని అనుకుంటాం. కాకపోతే దాదాపు 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండే రాయలసీమ ప్రాంతమైన అనంతపూర్లో కూడా రైతు యాపిల్ పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మనం చూడొచ్చు, యాపిల్స్ చెట్లకైతే పూర్తిగా కాయలు బాగా కాసిన కనిపిస్తుంది మనకి. అయితే అనంతపూర్లో యాపిల్స్ పండడం అనేది నిజంగా ఒక చరిత్ర లాంటిది అని చెప్పుకోవచ్చు. అయితే ఇంత ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశంలో కూడా రైతు రమణారెడ్డి యాపిల్స్ పండిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల కింద పెట్టిన యాపిల్స్ ఇప్పుడు మంచి కాపు దశకు అయితే చేరాయి. అయితే ఈ రమణారెడ్డి ఈ మొక్కలను ఎక్కడి నుంచి తెప్పించాడు, అంటే ఆయన సాగుకు అయ్యే ఖర్చు లేదు, అసలు ఈ ఆలోచన ఎట్లా ఉంది అనే దాని గురించి మనం ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి చేద్దాం. శీతల ప్రదేశాల్లో పండే యాపిల్ను అనంతపురం జిల్లాలో పండించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు రమణారెడ్డి. తనకున్న 2.5 ఎకరాల పొలంలో యాపిల్ సాగు చేసి లాభాలు అందుకుంటున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన రెండో ప్రయత్నంలో స్నేహితుడిచ్చిన సలహాతో విజయాన్ని అందుకున్నాడు. రాయలసీమ ప్రాంతంలో కూడా యాపిల్ పంట సాగు చేసి లాభాలు అందుకోవచ్చని నిరూపించాడు. అనంతపురం జిల్లాకు చెందిన రైతు రమణారెడ్డికి 2.5 ఎకరాల పొలం ఉంది. 3 ఏళ్ల క్రితం వినూత్నంగా ఆలోచించి యాపిల్ మొక్కలు తీసుకొచ్చి నాటారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడం, ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడులు సరిగ్గా రాలేదు. తొలి ప్రయత్నం విఫలమైందని రమణారెడ్డి ఆగలేదు. తన స్నేహితుడి సలహాతో 45 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని KLD రకం యాపిల్ మొక్కలు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి నాటారు. 2024 అక్టోబర్లో మొక్కల్ని నాటగా ఒక్కో మొక్కకు 650 ఖర్చు చేశారు. తనకు ఉన్న 2.5 ఎకరాల్లో 1500 మొక్కలు నాటించారు. రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఈ రకం యాపిల్ మొక్క నాటిన 3వ ఏడాది నుంచి ఎకరాకు 8 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. ప్రస్తుతం 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు యాపిల్ బరువు ఉంటుందన్నారు రమణారెడ్డి. గతంలో వేరుశనగ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు సాగు చేసి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పెట్టుబడుల భారం, ధరలు ఆశాజనకంగా ఉండకపోవడంతో ఇవేవీ సంతృప్తినివ్వలేదన్నారు. చివరకు యాపిల్ సాగుపై మక్కువతో హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్ మొక్కలు తీసుకొచ్చి సాగు చేసినప్పటికీ కాయ బరువు లేకపోవడంతో ఆ పంటను పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. రాయలసీమ ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఇజ్రాయెల్ దేశం నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటినట్లు చెప్పారు. కాయ సైజు పెరగడమే కాదు, రుచి కూడా చాలా బాగుందని వ్యాపారులు చెబుతుండడం ఆనందాన్ని ఇస్తోందన్నారు రమణారెడ్డి. మేము వచ్చి ఇది యాపిల్ సాగు చేయబట్టి వచ్చి 2 ఏళ్ళు అయిందినా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని పంటలు పండిస్తున్నారు. ఒక యాపిల్ పంట ఒకటి పండిపోయి ఇప్పుడు ఆ యాపిల్ పంటతో ఇప్పుడు మొత్తం అన్ని పంటలు పండించినట్లే అనమాట. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ఎక్కడో పండే యాపిల్ మన అనంతపురం జిల్లాలో పండిస్తున్నాను. మనం వచ్చి ఇప్పుడు ఇవి నాటి వచ్చి కరెక్ట్ వచ్చి మనం ఇప్పుడు 2024 సంవత్సరము అక్టోబర్ 24వ తేదీ పెట్టినాను అనమాట. ఇప్పుడు వచ్చి తోట వయసు వచ్చి 18 నెలలు అయిందనమాట. ఇప్పుడు మనం మొక్క నాటినాక 1 ఇయర్ పైన ఇది కాపు వచ్చింది. మనకు వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా. ఇప్పుడు మనకి డిసెంబర్లో పూతలు వస్తాయన్నమాట. ఇప్పుడు మార్చి, ఏప్రిల్లో కటింగ్ జరుగుతుంది. హిమాచల్, జమ్మూ కాశ్మీరు అక్కడ పండే మొక్కలు కాదనమాట. ఇది వచ్చి ఎండలకి ఎంత ఎండకైనా తట్టుకునేది. ఇది KLD వెరైటీ. నేను ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నాను మా ఫ్రెండ్ ద్వారాను. మళ్ళీ అక్కడ వచ్చి బ్రోకర్ ద్వారా తెప్పించుకున్నాను అనమాట. ఇది KLD వెరైటీ. ఎంత ఎండకైనా తట్టుకుంటుంది అనమాట. ఇజ్రాయిల్లో మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, మనకంటే అనంతపురం అంటేనే మనకి ఇప్పుడు ఏప్రిల్లో మనకి 45 డిగ్రీస్ ఉంది. మనకి అక్కడ కానీ ఎండలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఎండలకి ఇది తెప్పించుకొని ఇప్పుడు సక్సెస్. ఒక మొక్క వచ్చి 650 పడింది. ఇంకా ఫస్ట్ క్రాప్ 2-3 కాపులు అయితే రాలేదు. ఇంకా ఇది ఫస్ట్ క్రాప్ అయినా మనకి. ఇప్పుడు మనకి ఇది వచ్చి సంవత్సరానికి 2 కాపులు వస్తుంది.
ఒకటి వచ్చి జూన్కి వస్తుంది, జూన్ మాసంలో పూతలు వస్తాయి. జూన్ మాసంలో వచ్చినాక అది వచ్చి డిసెంబర్లో హార్వెస్ట్ జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చి మనకి డిసెంబర్లో కాపు పెడితే మనకి ఏప్రిల్లో అట్లా అయిపోతుంది అనమాట. కానీ మనకి జూన్లోనూ అట్లా వచ్చేది మనకి నవంబర్ డిసెంబర్లో కటింగ్ పడతాయి కదా, అవి వచ్చి రేట్ ఉండదు అనమాట. ఎందుకంటే మనకి హిమాచల్ జమ్మూ కాశ్మీర్ నుంచి అప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇదైతే మనకి ఇప్పుడు ఏప్రిల్లో మనకి ఎక్కడా దొరకదు కాబట్టి ఇప్పుడు వచ్చే పంట అయితే మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు వచ్చి కేజీ వచ్చి కిలో 150 రూపాయలు పోతున్నాయి, అంటే టన్ను 1.5 లక్ష పోతుంది. వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించినట్లు రైతు రమణారెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో యాపిల్ సాగు చేస్తూ చాలా మంది రైతులకు ఆదర్శంగా ఉంటున్నారని, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారని చెప్పారు. ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించేలా మొక్కలను సబ్సిడీతో అందివ్వగలిగితే ఎంతో మంది ఇటువంటి పంటల సాగు చేపట్టేందుకు ముందుకొస్తారని, రైతులకు మేలు చేకూరుతుందన్నారు. మొత్తానికి శీతల ప్రదేశాల్లో పండే యాపిల్ను అనంతపురం జిల్లాలో పండించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రమణారెడ్డి. అనంతపురం నేల యాపిల్ సాగుకు పనికిరాదనే అపోహను రమణారెడ్డి పటాపంచలు చేశారు. సరైన రకాలను ఎంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే కరువు నేలలోనూ సిరులు పండించొచ్చని నిరూపించారు. యాపిల్ అనేది మన అనంతపురం జిల్లాకి ఒకసారి పండియల్లా ఖచ్చితంగా అన్ని పంటలు అనంతపురం జిల్లాలో పండుతున్నాయి. యాపిల్ ఎందుకు పండకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇజ్రాయెల్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మొక్కలు తెప్పించుకొని ఇక్కడ యాపిల్ పెట్టి మంచి సక్సెస్ అయితే, అంటే ఇంకా స్టార్టింగే కాబట్టి ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత మంచి దిగుబడులు అయితే వస్తాయంటున్నారు. అలాగే రైతులు కూడా వినూత్నంగా ఆలోచించాలి, అప్పుడే రైతులకు సరైన అంటే కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుందంటున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని పంటలు ఏవైనా కానీ కొత్త రకాలను పెట్టి ఆదర్శ రైతుగా నిలవాలని అంటున్నారు. అనంతపురం నుంచి విజయ్.